మాత్రం స్కిప్ అయితే మాత్రము మీరు మిస్ అయిపోతారు, మంచి మంచి లొకేషన్లు మిస్ అయిపోతారు. హాయ్ మామ, నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఖత్తర్. టైం అయితే ఎంత అవుతుందన్న? 8 అవుతుందా? 6:30 అవుతుంది. ఎక్కడికి వచ్చినాము చూడుర్రి. ఈ రోజు అయితే సీ లైన్ బీచ్ వచ్చిన ఉంటే మనకు అన్నలు తెలిసే కదా, రవణ, కిట్టన్న, భరత్, మన ఎన్నుకున్న పెద్దన్న అయితే సాయి కృష్ణ. బ్రో హాయ్. అన్ని వీడియోలలో సిగ్గుపడతాడు, లైవ్ కు రారాబాయ్ అంటే సిగ్గుపడతాడు అన్నిటికీ. ఈ రోజు అయితే ఎక్కడికి వచ్చినామంటే మనం సీ లైన్ బీచ్కి వచ్చినాము. డ్యూటీ లేదు, టైం పాస్ అవుతలే అని చెప్పేసి, రోజు రూమ్ 2 అవుతుందని చెప్పేసి బీచ్కి అయితే వచ్చినాము. మన అన్నలు అయితే భరత్ అన్న, కిట్టన్న, ఎన్నుకున్న సాయి కృష్ణ అన్న అయితే ఈరోజు టైం ఇచ్చిర్రు. అన్న ఒకసారి హాయ్ చెప్పుర్రు అన్న అందరూ. మనది అన్నదైతే విలేజ్ వచ్చేసి అన్న చెప్పన్న, మన విలేజ్ వచ్చేసి నా విలేజ్ వచ్చి జిజి నాడు కూడా అన్నయ్య, కిట్టన్న, పెద్దన్న ఇక్కడ మెట్పల్లి జైత్యాల, గొర్రెపల్లి అదే ఊరన్న. ఇంకోటి వేంపల్లి వెంకట్రావుపేట. భరత్ వచ్చేసి ముచ్చుకూరు. మనోడు రేపు మనోడు రేపు మనకు మనం ఎక్కడున్నామంటే సముద్రం దగ్గర ఉన్నారు. ఈ సీ లైన్ బీచ్ అంటారు. ఇది లొకేషన్ మాత్రము వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము యాక్చువల్లీ సన్ రైజ్ అయ్యేటప్పుడు వద్దాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. ఒక 20 నిమిషాల ముందు వచ్చినట్టుకే, అంతేనా అన్న? కొంచెం లేట్ అయింది. ఒక 20 నిమిషాల ముందు వచ్చినట్టుకే అందరం అందుతుండే సన్ రైజ్ అయ్యేటప్పుడు. కానీ నెక్స్ట్ టైం సన్ రైజ్ అయ్యేటప్పుడు పక్కా అటెండ్ అవుతాం. ఒక 1 వీక్ లా, నెక్స్ట్ వీక్ వస్తాం పక్కా. చూసుకోరు ఒకసారి లొకేషన్ ఎట్లున్నదో. ఇక్కడ మనము ఇక్కడ పడవెక్కుతే ఎటు పోతాం అన్న? అవునా, ఇక్కడ మనము పడవెక్కుతే ఎక్కడ దాకా దించేస్తుంది? బొంబాయి. ఇక్కడ సీ లైన్ బీచ్కి వెళ్ళి డైరెక్ట్ బొంబాయికి ఉంటది. నాన్ స్టాప్ ఇక్కడ ఆడదాకా పోతాం కదా. ఎట్లా ఇప్పుడు ఇక వెనక చూసుకోవచ్చు. ఏమంటారన్న? రంబల్, ఇసుక దిబ్బలు. నాకు తెలిసినట్టయితే రంబల్ అంటారు, ఇసుక దిబ్బలు. వెనక చూసుకోవచ్చు ఎంత మంచి ఉన్నది లొకేషన్. నిజంగా రెండు కళ్ళు ఎరపోయి చూస్తేందుకు నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా మరి మామ చెప్పాలి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా బ్రో? దా నువ్వు కొద్దిసేపు రా. తెలుసే కదా మనోడు ఫుల్ సపోర్ట్ మనకు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఫుల్ సపోర్ట్. ఏమన్నా మాట్లాడుతా ఏమన్నా వీడియో స్టార్ట్ చేయక ముందు ఫుల్ సపోర్ట్ అంటే, అప్పుడు వీడియోలు స్టార్ట్ అయితేనేమో ఏం మాట్లాడాడు ఇంతే. లవర్ బాయ్ నిజంగా. మనోడు లవర్ బాయ్ నిజంగా చెప్పాలంటే. ముందట చూసుకోవచ్చు, ఇది వేరే లెవెల్ ఉన్నది లొకేషన్ గా. చూసుకోరు ఒకసారి. ఇక్కడ మనకు ఫిషింగ్ చేసేటోళ్ళు ఫిషింగ్ చేస్తారు. మన ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు. బయట మనం సిటీలోనే అయితే ఏం చేయరాదు. ఒకసారి చూసుకోర్రి ఎంత మంచిగా ఉన్నది లొకేషన్. నిజంగా మిస్ అవ్వద్దు మామ. ఖత్తర్లో ఉన్న లోళ్ళైనా సరే ఈ లొకేషన్కి రావాలా, ఎంజాయ్ చేయాలా. నిజంగా మస్తు ఉన్నది లొకేషన్ మాత్రము. ఇక్కడ పక్కన చూసుకోవచ్చు మొత్తం ఇసుక దిబ్బలు ఎంత పెద్దగా ఉన్నాయి. చూడరు ఒకసారి. పైనకి ఎక్కుదాము. మన భరత్ అయితే సాహసం చేస్తుండు. ఎక్కుతాడా ఇక్కడ చూసుకోవాలి ఒకసారి. మా అల్కా ఎక్కేస్తుండు భరత్ అయితే. అన్న ఎక్కుదాము. మనలాడ కింద నిల్చుండి చూస్తుర్రు. నిజంగా ఎక్కుదాం ఒకసారి. భరత్ ఇయ్యాల విన్యాసాలు చేస్తుండు. చూద్దాం ఒకసారి. అమ్మతోడు దమ్ము కత్తుంది. చూద్దాం ఒకసారి. మనకు పైనకి ఎక్కిన అక్కడ ఏముంటది. నాకు మాత్రం ఎక్కలేదు. ఏందో మన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టున్నది మామ. నిజంగా కాళ్ళు మొత్తము గుంజుకపోతున్నాయి. మనలు కూడా అసలు మస్తు కామెడీ. మా కిట్టన్నా ఇడు రాగో. కిట్టన్నా ఇద్దరన్నా ఆనే ఆగిపోయారు. కిట్టన్న కూడా ఒకసారి. కిట్టన్న మామూలు కాదు మామ నిజంగా. ఇది పైనుంచి చూస్తే ఒక స్లోప్ లెక్క ఉంది నిజంగా. మాట్లాడు చూడండి. కిటాన్ మొత్తం స్కేటింగ్ చేస్తుండే ఇక్కడ. మీకు రమ్మంటే అస్సలేడు, ఆల్రెడీ తినేసి వచ్చిండు. చూడండి. ఏమే రా కిటాన్, రా. విన్యాసం అని చెప్పుకోవాలా ఇంత పైకి ఎక్కుడు. మనకు చూస్తే ఏమనిపించలేదు, కానీ ఇక్కడికి వెళ్ళి అది చాలానే దూరం ఉన్నది. చూడరు ఒకసారి. ఈరోజు సన్ రైజ్ మేము అయ్యే టైంకి వస్తాం అనుకున్నాము, కానీ రాలేకపోయినాము. ఫైనల్గా ఇంకా మేము అది కొట్టిందంటే మన గుట్ట లెక్క కొట్టింది. కాకపోతే అది గుట్ట కాదు, చూసుకోవచ్చు వెనక కూడా. ఇంకా ఎక్కిన కొద్ది ఇంకా పైకే ఉంది. గుట్టనైతే గుట్ట లెక్క కొడతలే. ఇప్పుడు మేము కింద ఉన్నప్పుడు అయితే గుట్ట లెక్క కొట్టింది. మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత ఏడికింత స్లోప్ అయిపోతుంది మామ. దమ్ము కత్తుంది. మా భరత్ వేసిండు అంత కథ. భరత్ వేసుట్లా నేను పైకి వచ్చిన. మామూలు దమ్ము కస్తలేదు నిజంగా.
ఆహా. పైన అయితే ఏం లేదు, చూసుకోర్రి. పైన కూడా మంది ఉన్నారు, అటు చూసుకోర్రి ఎట్లున్నది, చూసిర్రు కదా. పైన కూడా ఏం లేదు, అంతా మొత్తము అదేంది పైన బైక్ రేసింగ్ లో నడుస్తున్నాయి అక్కడ చూసుకోవచ్చు. నిజంగా ఇట్లాంటి లొకేషన్లు మిస్ కావద్దు మామ. మెయిన్గా మనకు సన్ రైజ్ అయ్యే టైంలో ఇట్లాంటి లొకేషన్లు మిస్ కావద్దు. నేను అల్కోర్ బీచ్కి వెళ్దాం అనుకున్నా సన్ రైజ్ అయ్యే టైంలో, కానీ వెళ్ళలేకపోయినా. మన వాళ్ళు చాలా దూరం అవుతా అన్నారు, అందుకోసమే అమ్మతోడు దమ్ము కాస్తుంది, అందుకోసమే నేను వెళ్ళలేకపోయినా. సన్ రైజ్ అయ్యే సముద్రం పక్కన ఇట్లాంటి లొకేషన్లు నిజంగా మేము ఎంత పైకి ఎక్కినాము చూసుకుంటే ఈడికెళ్ళి అసలు దిగుడు ఎట్లానో అని చెప్పేసి భయం పడుతుంది. ఇట్రా భరత్ ఇట్రా. నిజంగా ఇది చూసుకోరు ఒకసారి, సముద్రము ఎట్లున్నది నిజంగా. భరత్ ఒక్కడేసిండు అంత కథ, భరత్ చేసుట్లా దమ్ముకొచ్చిండు. ఇప్పుడు ఎవడు భరత్ ఎవడు దమ్ముకొచ్చిండు, ఇంకా మీకి భరత్ చేసుట్లా మేము ఇప్పుడు మీదకి వచ్చినాము అమ్మతోడు. ఎట్లున్నాయి లొకేషన్ లిటరా ఒకసారి. వెనక చూడు సన్ను, పక్కకి చూస్తే నిజంగా మామూలు కాదు, ఇది వేరే లెవెల్, నిజంగా హై లెవెల్ అనుకోవాలా నిజంగా. సన్ను సీ బీచ్ ఇది కూడా అమ్మ ఎంత మస్తు ఉన్నదిగా నిజంగా, సూపర్ మామ నిజంగా. ఇటు చూడుర్రు ఒకసారి, కళ్ళతో మన దగ్గరకు వచ్చి చూస్తేనే అది నమ్ముతాము, అంత మంచిగా ఉన్నది నిజంగా. నిజంగా ఇక్కడికి వచ్చినందుకు ఒక 2-3 సార్లు వచ్చినా నేను నార్మల్గా ఈ సీలైన్ బీచ్కు, కాకపోతే ఇదంతా తిరగలేను నేను, మీదకి ఎక్కలేను. నిజంగా మీ కొడుకు చూస్తాడు, మా డాడీ ఆగం చేస్తుండని చూస్తాడు మీ కొడుకు. ఇంకా కొన్ని రోజులే పాపం, భరత్ ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ నేను ఒక్కొన్నే 2-3 months. నువ్వు ఎక్కువట్లా వచ్చినా నేను, లేకపోతే నేను రాకపోతుండే. ఎక్కలే కదా, ఇక్కడ ఎక్కకుంటే మనకు మా రూమ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 50 ఉంటుంది కదా, 50 ఉంటుంది, 70 వరకు ఉంటుంది. మా పిల్ల బేగాడు సంపుడు చంపిండు 130-140 మీద, ఈడిదాకా వచ్చినాము. నిజంగా పైనకి వచ్చినాము, అసలు వాటర్ లేవు ఏం లేవు, అన్నలు అటే దిగిపోయారు, యాస్టాకి వచ్చిర్రు. నిజంగా మేమిద్దరమే పైకి వచ్చినాం, భరత్ నేను. ఇక్కడ ముందట మన అదేంది బండ్లు తోలుతారు చిన్నవి, ఇసుకలా తిరిగడి ఉంటాయి చూడు, అదే ఒకసారి వచ్చినాం పైకి, చూద్దాము ఎట్లుంటుంది ఏం కథ, ఎంత అంటారు అని అడుగుదాము. మన దగ్గరనైతే పైసలు లేవు అవి ఎక్కేతందుకు. ఇటు చూడరు ఒకసారి పైకి పెట్టి చూద్దాము. నిజంగా వేరే లెవెల్ కదా నిజంగా, అమ్మతోడు చూడరు ఒకసారి, వేరే లెవెల్ ఉన్నది. పడి పట్ల గీడికెళ్ళే మీ కిందికి ఎక్కిర్రా, ఉరికిర్రా నిజంగా. లేకపోతున్నా ఇంత మీదకి నేను ఎప్పుడు రాలే, మీకు ఇంకా బ్యాక్ కెమెరాతో చూపెట్టలేను కదా. బ్యాక్ కెమెరాతో చూస్తే అద్భుతం మీ అమ్మ, నిజంగా వేరే లెవెల్ ఇది మాత్రము నిజంగా. ఇక ఇక్కడ చిన్న ఇప్పుడు మన గంటలకి ఎట్లనో అట్లుంటాయి, ఇక్కడ గంటలి సబ్ ఉంటుంది ఇక్కడ. ఇవి చూడరు ఒకసారి, చూసిరు కదా, ఇవన్నీ అవే ఉన్నాయి ఇక్కడ. వేరే లెవెల్ కదా నిజంగా. ఇవన్నీ మనకు రెంట్లకి ఇస్తారు నిజంగా. ఇక్కడ వచ్చినందుకు వ్యూ చూడరు నిజంగా, వేరే లెవెల్ అనిపిస్తుంది తెలుసా, మస్తు ఉన్నది లొకేషన్ మాత్రము. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది ఇక్కడ నిజంగా అనిపిస్తుంది. లొకేషన్కి వస్తే నిజంగా రాను అనుకున్నాము, కానీ రాకపోతే ఇట్లాంటి లొకేషన్ మిస్ అయిపోతుండే. చూడరు వెనక మొత్తం సముద్రము, నిజంగా ఎంత మంచిగా ఉన్నది లొకేషన్ నిజంగా. నేను మొత్తం అలసిపోయి మీదికి ఎక్కినా, కిందకి దిగాలంటే చూడరు ఒకసారి ఎట్లున్నదో. రాకపోతుండే, కానీ రూమ్లో బోర్ వస్తుంది, రూమ్లో ఉండి అందుకోసం అని చెప్పేసి ఇక వచ్చినా. ఒకసారి నా వెనక చూడర్రి, ఇట్లా దీని మీదకి వెళ్ళి ఇట్లా పడితే జారుకుంటూ పోతాయి. చూస్తే అందుకు దగ్గరనే కొడుతుంది, కానీ మస్తు దూరం ఉన్నది నిజంగా, వేరే లెవెల్ ఉన్నది ఇది మాత్రము. ఇదంతా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే గ్రాఫిక్స్ లెక్క అనిపిస్తుంది ఇది. ఇది ఇట్లా వెనక లొకేషన్ చూసుడు,
ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్తోని ఇది గ్రాఫిక్స్ లెక్క అనిపిస్తుంది. నార్మల్గా నేను వచ్చేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మొన్న వచ్చేటప్పుడు చూసినా కానీ ఇట్లా చూడలేను. నిజంగా వేరే లెవెల్ ఉన్నది నిజంగా. ఇట్లాంటి నిజంగా ఈడికెళ్ళి దిగాలే కానీ మామూలు లేదు. ఈ చూస్తే దగ్గర కొడుతూ ఉన్నది కిందికి దిగాలంటే చూడరు ఒకసారి. వీడియో మాత్రం ఈ స్కిప్ అయితే మాత్రము మీరు మిస్ అయిపోతారు. మంచి మంచి లొకేషన్లు మిస్ అయిపోతారు. భరత్ ఆడున్నాడు. భరత్ చేసుట్లా నేను మీదకి వచ్చిన, లేకపోతే నేను లొకేషన్లో మిస్ అయిపోతుండే. సరే మామ ఉంటా. మళ్ళీ అయ్యేటప్పుడు వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయినా. నెక్స్ట్ టైం సన్ రైజ్ అయ్యేటప్పుడు వస్తా. మేము వచ్చే టైంకు సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది. నిజంగా వేరే లెవెల్ ఉన్నది ఇది. నేను అసలు ఇట్లాంటి లొకేషన్ ఇంతకుముందు ఒక 4-5 సార్లు వచ్చిన ఖత్తర్కి, కానీ ఇట్లాంటి లొకేషన్లు ఇవ్వలే. భరత్ మీదికి ఎక్కువట్లా నేను ఎక్కిన అంతే, లేకపోతే ఎక్కకపో నేను. నిజంగా ఉంటామా అందరికీ. మళ్ళీ ఎక్కువ లెంత్ అయితే చూడరు, తప్పకుండా మిస్ కాకుండా చూడరు ఈ లొకేషన్. సరేనా, వేరే లెవెల్ ఉన్నది. బాయ్ అందరికి ఉంటా.